వాళ్ళే ఇస్తారంట. 7 రోజులు గురు పౌర్ణానికి అక్కడ 7 రోజులు ఉండి మనం సేవ చేసుకోవాలంట. మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉంటే మీరు వస్తారా? అని మనకి ఇన్విటేషన్ వచ్చింది. ఇది కూడా చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే సద్గురువు చూడండి, మనకు గురువు ఎంతటి గొప్ప గొప్ప అవకాశాలను ఇస్తున్నారో మనకి కదా! నిజంగా ఎంత సంతోషం అసలు, ఇంత మాట రావడం అంటే. అది ఇలాంటి మార్గంలో మనం ఉంటూ, ఇలాంటి పిలుపులు మనకు రావాలి అంటే ముందు మనందరం కూడా పదే పదే చెప్తున్నాం, మనలో ఉన్న అహంకారాల్ని తగ్గించుకోవాలి. అది తగ్గించుకున్న రోజున స్వామి ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తారు మనకి. ఇలాంటి అవకాశాలు ఎవరికొస్తాయి అంటే, చాలా ఎప్పుడెప్పటి నుంచో సేవలు చేసేసే వాళ్ళకి, ఈ మార్గంలో ఏంటంటే సేవా మార్గంలో ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి వస్తాయి. నిన్న కాక మొన్న పుట్టామమ్మ మనం, ఇంకా తప్పటడుగుల్లోనే ఉన్నాం. అడుగులేసి గబగబా నడవడం కూడా మనకు రాలా. అలాంటి మనకి గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నాయి. అంటే చూడండి మనం ఎంతటి అదృష్టవంతులమో, ఆ సద్గురువుకి మన పైన ఎంత ప్రేమ ఉందో, ఆ బంగారు తండ్రికి. నిజంగాని ఏమీ తెలియని వాళ్ళం కదా! ఏమీ తెలియని వాళ్ళ దగ్గరే భగవంతుడు ఉంటాడటండి. అన్నీ తెలిసిన మేధావుల దగ్గర కంటే కూడా ఏమీ తెలియని వాళ్ళ దగ్గరే. అమ్మకు కూడానంటండి అన్నీ స్పష్టంగా మాట్లాడేసే పిల్లల కంటే కూడా ఏమీ రాని పిల్లలు, ముద్దు ముద్దుగా పలుకుతారు చూడండి పలుకులు, అలాంటి వాళ్ళంటేనే ఇష్టమంట. అలాగే మనం అంటే స్వామికి అంత ఇష్టం మాట. ఏమ్మా, అలాగే మనలో అహంకారం తగ్గించుకుని ఉండాలి. ఆ అహంకారం తగ్గడం ఏంటి అంటే ఒక చిన్న కథ చెప్తాను.